ఎప్పుడు తన గదిలోనే ఉంటాడు, ఇన్వెన్షన్లు ఎన్నో చేస్తూ ఉంటాడు. డాడీ మమ్మీ ఇద్దరి సాయం ఉంది, చిల్లర తిళ్ళు ఆటలు పాటలు అంటే ఇష్టమే. మన పెళ్ళే దారుల్లో నేర్చే పాఠంలో వెతికామంటే దొరుకునే సరికొత్త ఐడియా. అందాల కొరుసుకి రోబోట్ ని చేయ సాయపడే బియ్యొక్కో, ముగ్గురు ఒకటైతేనో తిరుగే లేదులే. కిటరచ్చు మన పెళ్ళే దారుల్లో నేర్చే పాఠంలో వెతికామంటే దొరుకునే సరికొత్త ఐడియా. అందాల కొరుసుకి రోబోట్ ని చేయ సాయపడే బియ్యొక్కో, ముగ్గురు ఒకటైతేనో తిరుగే లేదులే. కిటరచ్చు ఉత్సాహాన్ని ఇచ్చేవారు అరుస్తున్నారు. క్రీడావీరులు ఎంతో చురుకుగా పరిగెడుతున్నారు. దాన్ని చూసిన ప్రజలు ఆనందపడుతున్నారు. ప్రస్తుతం జపాన్ వీరుడు అందరికన్నా ముందుకు వచ్చాడు. చాలా బాగా పరిగెడుతున్నాడు. అతను గెలిచే అవకాశం కూడా ఉందని తెలియజేస్తున్నాను. అది అలా పరిగెట్టు, భలేగా ఉంది. జపాన్ వీరుడు 35 కిలోమీటర్లు పూర్తి చేశాడు. చాలా బాగుంది. నీ వల్ల అవుతుంది. అరే ఇదేంటి, వెనక్కి చూడండి, ఇతర ఆటగాళ్ళు కూడా వచ్చేశారు. జపాన్ క్రీడాకారుడు మరింత వేగంగా పరిగెట్టాలి. అరే ఏంటి ఇలా జరిగింది? టొంగరి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. కానీ ఇది నేను చేయలేదు. అరే ఇదేంటి, వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు. పరిగెత్తుకు వచ్చేస్తున్నారు. ఎవరు గెలుస్తారో నువ్వు ఇతని కోసం ఏదైనా ఇన్వెన్షన్ చేయకూడదా? అర్థం లేకుండా మాట్లాడ కొరుసుకే. కానీ మన టీం ఓడిపోతుంది కదా. అవును, కానీ కొరుసుకే. మరి నువ్వేమైనా చేయొచ్చు కదా. అరే నేనేం చేయగలను? లేదు, ఇదెంత తప్పు కదా. 35 కిలోమీటర్ల వరకు అతనే నంబర్ 1. కిత్రెట్సు, ఒక మాట చెప్పు, మ్యారథాన్ అన్నది 42.5 కిలోమీటర్ దూరం ఎందుకుంటుంది? కరెక్ట్ గా అడిగావు. ఏమన్నావు నువ్వు? నా ఉద్దేశం ఏంటంటే అసలు అథ్లెట్స్ ఎందుకంత దూరం పరిగెట్టాలి? పద వెళ్ళి ఈ సమస్యని మనం సాల్వ్ చేద్దాం. ఎక్కడికి వెళ్దాం అంటున్నావు బుడ్డా గొరిరా? మారథాన్ అనేది 42.195 కిలోమీటర్ దూరం ఉండాలని డిసైడ్ చేసిన వ్యక్తి దగ్గరికే మనం వెళదాం. మనం అతని దగ్గరకు వెళ్లి దూరాన్ని 35 కిలోమీటర్స్ గా మార్చమని చెబుదాం. ఏంటి? అవును కిత్రెట్స్, మారథాన్ నిజంగానే 35 కిలోమీటర్స్ దూరం ఉంటే తప్పకుండా మన అథ్లెట్ రేస్ లో గెలుస్తాడు. ఎలా ఉంది ఐడియా? ఐడియా బాగానే ఉంది, పదండి వెళ్దాం. అవును కిత్రెట్స్, మాకిప్పుడు నీ టైం మిషన్ కావాలి. టైం మెషినా? అవును, ఎందుకంటే ఈ విషయం ఎన్నో వేల సంవత్సరాల క్రితం డిసైడ్ అయి ఉంటుంది. మారథాన్ డిస్టెన్స్ ఇంత ఉండాలని. అంతేనా కిత్రెట్స్? ఇది ఆలోచించే టైం కాదు, మనం త్వరగా బయలుదేరాలి. ఏంటి, మనం ఇప్పుడే వెళ్ళాలా? మరీ అంత ఆలస్యం చేయకు. మనం త్వరగా వెళ్ళలేదంటే మారథాన్ పూర్తి అయిపోతుంది. త్వరగా పద. అవును, వీడన్నది నిజమే. మన టీం కోసం నువ్వు ఈ పని చెయ్యాల్సిందే. కిత్రెట్సు, మనం త్వరగా బయలుదేరాలి. నేను వెళ్ళి రెడీ అవుతానే. అరే కొరుసుకే, ఇప్పుడేం చెయ్యాలి? తొందరగా రా కిత్రెట్స్. అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? సారీ ఫ్రెండ్స్, ఏర్పాట్లన్నీ చేసేసరికి లేట్ అయింది. నువ్వెప్పుడు లేట్ గానే వస్తావు కిత్రెట్స్. ఇది నీకు చెడ్డ అలవాటు. త్వరగా రా. కిత్రెట్సు, త్వరగా పద. అలాగే బయలుదేరదాం. ఇంకెంతసేపు అవుతుంది? కొంతసేపు అవుతుంది, ఎందుకంటే మనం 2500 ఏళ్ళ వెనక్కి వెళ్తున్నాం కదా. ఏంటి 2500 ఏళ్ళ? ఏ కిత్రెట్సు, ఈ మ్యారథాన్ అనేది 2500 ఏళ్ల క్రితం మొదలైందా? అవును, ఎందుకంటే దాదాపు 2500 ఏళ్ల ముందు గ్రీస్ కి పర్షియాకి మధ్య పెద్ద యుద్ధం కానీ జరిగింది. ఆ యుద్ధానికి మారథానికి ఏంటి సంబంధం కిత్రెట్స్? చెప్తాను విను. అసలు ఏం జరిగిందంటే 490 బీసీలో గ్రీస్ వాళ్ళు పర్షియాని ఓడించారు. అది అప్పుడు ఒక గ్రీక్ గ్రామం మారథాన్ వరకు వ్యాపించుండేది. ఆ యుద్ధంలో గ్రీస్ విజయవంతమైనప్పుడు ఫిలిపీడస్ అనే గ్రీక్ వీరుడు గెలిచిన వార్తను అందించడానికి ఏథెన్స్ వరకు పరిగెట్టాడు. అతను ప్రయాణం అంతా పరిగెడుతూనే చేశాడు. కానీ కిత్రెట్స్, దీనికి మారథానికి సంబంధం ఏమీ లేదుగా. మొదటి ఒలింపిక్ ఈవెంట్ ఆ పరుగుతోనే మొదలైంది కదా. మారథాన్ నుండి ఏథెన్స్ గ్రామం వరకు ఒక పెద్ద పరుగు ఆర్గనైజ్ చేశారు. అప్పటి నుండి ఆ పరుగు పేరు మారథాన్ అని పెట్టారు. అయితే ఏథెన్స్ నుంచి మారథాన్ దాకా ఉన్న దూరం 35 కిలోమీటర్స్ అయితే మన ప్రాబ్లం సాల్వ్ అయినట్టేగా. ఆ మాట నిజమే. కానీ కిత్రెట్సు, ఆ దూరం 42.195 కిలోమీటర్ అని నువ్వెలా కొలత తీయగలవు? అరే, ఆ విషయం నాకు వదిలే.
ఇలా చూడు. ఇలా చూడండి ఫ్రెండ్స్, నేను కొత్త డివైస్ ని ఇన్వెంట్ చేశాను. ఇందులో ఒక మ్యాగ్నెట్ ఉంది. దీన్ని మన స్టార్టింగ్ పాయింట్ లో పెట్టామంటే ఇది అడుగుల లెక్కను కనిపెడుతుంది. ఎంత తేలిక. అవును, మనం చేరుకోబోతున్నాం. ఇక్కడ నుండే మ్యారథాన్ మొదలైంది. ఇది మ్యారథాన్ గ్రామం అయితే మరి ఏథెన్స్ ఎక్కడ ఉంటుంది? అదిగో అటువైపు. భలే, ఈ ప్రదేశం ఎంత బాగుందో. అయితే ఫిలిప్డస్ ఈ చోటు నుండే మొదలు పెట్టాడా? అవును, ఇక్కడ నుండే. మనం బయలుదేరడానికి సిద్ధం. ఇప్పుడు మన ఏథెన్స్ వరకు దూరాన్ని కనిపెట్టాలి. అరే భలే, ఎంతో సరదాగా ఉంటుంది. ఒకప్పుడు ఫిలిప్పీడిస్ పరిగెత్తిన దారి వెంటే మనం కూడా పరిగెత్తబోతున్నాం. మనం ఏన్షియంట్ గ్రీస్ చూడబోతున్నాం. ఓ అలాగా, మనం నిజంగానే ఏన్షియంట్ గ్రీస్ చూస్తావా? నాకు చాలా సంతోషంగా ఉంది కిత్రెత్సు. ఏంటి, మనం పరిగెడతామా? మరి మనం పరిగెట్టకపోతే డిస్టెన్స్ ని ఎలా కొలుస్తాం కిత్రెచ్చు? అదంతా సరే కానీ ఈ దూరం 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ. అవును, మనం దాన్ని కొలవకపోతే మనం ఇక్కడికి వచ్చి ఏం లాభం? అవును, మనం అందుకేగా ఇక్కడికి వచ్చాం. పద ట్రై చేద్దాం కిత్రెచ్చు. ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు ఫ్రెండ్స్, మనం వెంటనే మొదలు పెడదాం. పదండి, త్వరగా రండి. రండి ఫ్రెండ్స్, రండి. ఏన్షియంట్ గ్రీస్ కి రావడం, 40 కిలోమీటర్లు పరిగెట్టడం, ఇదేం చిక్కురా బాబు. Come on, కిత్రెత్సు. నా వల్ల కాదు. అలా నీరసించిపోకు కిత్రెత్సు, ఆ మాత్రం పరిగెట్లేవా? పదా. నువ్వు ఏమైనా చెప్పు, నేను మాత్రం పరిగెట్టలేను. నువ్వు చాలా త్వరగా అలసిపోయావు కిత్రెచ్చు. నువ్వు ఈ మధ్యన కూరగాయలు సరిగ్గా తినట్లేదు, జంక్ ఫుడ్ తింటున్నావు, అందువల్ల త్వరగా అలసిపోతున్నావు. నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను, ఆ తర్వాత మనం వెళ్దాం. కానీ నువ్వు ఈ రకంగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటే చీకటి పడే లోపు అంత దూరాన్ని మనం ఎలా దాటగలం చెప్పు? కానీ మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. ఆగండి, వీటిని తీసుకువెళ్ళండి. అరే ఏంటిది? ఇది ట్రాన్స్మిటర్ మరియు ట్రాన్స్లేటర్. ట్రాన్స్లేటర్ సాయంతో మీరు ఏ భాషనైనా అర్థం చేసుకోగలుగుతారు. దీన్ని ఉపయోగించడం తేలికే. సరే ఓకే కిత్రెట్సు, నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకునిరా. సరే అలాగే. ఓ, వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోయారు కిత్రెత్సు. కానీ ఓ మాట చెప్పు, మనం ఇక్కడ ఉండడం మంచిదేనంటావా? అరే నేను అసలు దీని గురించి మర్చిపోయాను. దేని గురించి? దీని గురించి. ఇలా చూడు కిత్రెత్సు, ఇప్పుడు నేను జోకులు వినే మూడ్లో అస్సలు లేను. అరే కొరుసుకి, ఇది జోక్ కాదు. దీని వల్ల గుండె కొట్టుకోవడం పెరుగుతుంది, 3 ఇంతలు ఎక్కువ ఆక్సిజన్ లభిస్తుంది. మనం దీని సాయంతో 100 కిలోమీటర్ల వరకు పరిగెట్టగలం. నాకు అసలు ఏం అర్థం కాలేదు. అరే కొరుసుకి, దీన్ని తిన్నా అంటే సులభంగా 100 కిలోమీటర్లు పరిగెట్టగలం. ఇలా చూడు. అరే భలే కిత్రెత్సు, నువ్వు అన్ని ఏర్పాట్లతోనే వచ్చినట్టున్నావు. అవును. సరే ఒక పని చెయ్యి, నువ్వు ఒకటి తిను, ఆ తర్వాత మనం వాళ్ళకంటే ముందు వెళ్ళిపోతాం. భలే, దీని ప్రభావం నాకు అప్పుడే తెలియడం మొదలైంది. చెప్పానా? సరే ఓకే, ఇక వెళ్దాం. సరే పదా. నేను పరిగెత్తి అలసిపోయాను. నిజమే, నేను కూడా చాలా అలసిపోయాను. ఇదిగో కాసేపు ఆగి ఊపిరి పీల్చుకుందాం. ఇదిగో మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? అది ఏమీ లేదు. ఓ కమాండర్, కమాండర్ పెట్రోకస్, మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఏంటి, నేను కమాండర్ పెట్టుకస్నా? బుడాగురీరా, నువ్వు ఇంతకు ముందు కమాండర్ వా? లేదు, నేను ఒక వెజిటబుల్ సెల్లర్ని. నిన్ను చూసి ఆయన ఇంకెవరో నన్ను పొరపాటు పడుతున్నారు. గ్రీక్ ఆర్మీ మెసేజ్ తీసుకెళ్లే ఫిలిపిడస్ పట్టుబడ్డా కమాండర్ పెట్రోకస్? ఏమన్నాడు? ఫిలిప్పీడసా? ఏమైంది? అసలు విషయం ఏమిటి కమాండర్? లేదు, విషయం ఏమీ లేదు. అయితే పదండి, క్యాంప్ కి పదండి. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు, ఆ తర్వాత దుస్తులు మార్చుకోండి. రండి. మనం ఇరుక్కుపోయామా? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమంటావు మియోకో? నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. రండి, త్వరగా రండి. వస్తున్నాం. మనం ఇతనితో కనుక వెళ్ళామంటే పెద్ద చిక్కుల్లో పడిపోతాము ఫ్రెండ్స్. అవును. అందమైన చోటు, మంచి వాతావరణం, మందు బాగా పనిచేసింది. అందువల్ల మనం ఎంతో తేలిగ్గా పరిగెడుతున్నాం. అవును, నిజంగానే దీని వల్ల భలే సరదాగా ఉంది.
అలా చూడు, అక్కడ ఎవరో పరిగెడుతున్నారు. అయ్యో, కొందరు అతను వెంట పడుతున్నారు. ఆగు ఫిలిప్పీడస్, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. ఇతనే ఫిలిపీడసా? అతన్ని వెంబడిస్తోంది బూటా గొరిరా. పద వెళ్దాం. నేను చెప్పాను కదా, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. ఆగు బూటా గొరిరా, నువ్వు ఇదంతా చేయడానికే ఇక్కడికి వచ్చావా? ఏయ్, ఎవరు మీరు? అప్పుడే మమ్మల్ని మర్చిపోయావా? మీరు నా మిత్రులు ఎలా కాగలరు? వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. వీళ్ళిద్దరిని అంతం చేయండి. అరే, ఏంటి నువ్వు చేస్తున్న పని? అరే కిత్రేట్సు, మనం ఇలాంటి సమస్యలో ఇరుక్కున్నాం. వెళ్ళకొలొద్దు, మాకు భయంగా ఉంది. పారిపో. ఎక్కడికి పారిపోతారు? పారిపో కొరసుకే, త్వరగా. నన్ను కాపాడు కిత్రేట్సు. ఇక నిన్ను ఎవరు కాపాడలేరు. సరే పద. కాలికి దెబ్బ తగిలింది. నా గురించి దిగులు పడకండి, ఇక్కడి నుంచి పారిపోండి. కానీ ఎక్కడికి పారిపోతావు? ఇక నేను వీళ్ళతో యుద్ధం చేయక తప్పదనుకుంటా. ఇప్పుడే తెలుస్తాను నీ సంగతి. అవును, వీటి అవసరం రావచ్చని నాకు ముందే తెలుసు కిత్రేట్సు. ఇప్పుడు నా తడా కచ్చోడు. నీ సంగతి నేను తెలుస్తాను. ఇదేంటి కమాండర్? ఇంకా నువ్వు యుద్ధం చేయాలనుకుంటున్నావా? పారిపోండి. మిస్టర్ ఫిలిపీడస్, మీకేమైంది? మీరు బాగున్నారు కదా? టోంగారి, త్వరగా రా, ఇక్కడెవరూ లేరు. ఏది ఏవైనా సరే మనం వీలైనంత త్వరగా కిత్రేట్స్ ని వెతకాలి ఫ్రెండ్స్. అటు చూడండి ఫ్రెండ్స్. నీకు హార్స్ రైడింగ్ వచ్చా బూటా గురీరా? ఎందుకు రాదు? నువ్వేం దిగులు పడకో. నేను ఎన్నోసార్లు మెరిగో రౌండ్లప్పుడు గుర్రం మీద కూర్చున్నాను. ఇదంతా మీరు నాకు వదిలేయండి ఫ్రెండ్స్. నాతో పదండి. ఏమన్నావు నువ్వు? త్వరగా పద నా గుర్రమా, నీ వేగాన్ని చూపించు. బూటా గురీరా, కాస్త మెల్లగా పోనీ, లేదంటే నేను పడిపోతాను. నాకు అదంతా చెప్పాల్సిన అవసరం లేదు. నాకు హార్స్ రైడింగ్ వచ్చు. ఇప్పుడు చూడు. అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది? థ్యాంక్ యూ సో మచ్, కానీ నేను వెంటనే వెళ్ళాలి. లేదు లేదు, ఇప్పుడు మీరు నడవడం అంత మంచిది కాదు. కానీ నేను వెళ్ళడం చాలా ముఖ్యం. నేను ఈ లెటర్ ని ఏథెన్స్ కి అందజేయాలి. మళ్ళీ పర్షియన్ ఆర్మీ నన్ను పట్టుకోకముందే నేను ఎలాగైనా ఏథెన్స్ కి చేరుకోవాలి. నేను వెళతాను. కానీ ఈ పరిస్థితిలో మీరు వెళ్ళడం మంచిది కాదు. మీరు చేయాల్సిన పని మేం చేస్తాం. మీరు దిగులు పడకండి, మేము మీ లెటర్ ఏథెన్స్ కి అందజేస్తాం. కానీ మీరు మీకు మా వల్లే దెబ్బ తగిలింది. ఈ మెసేజ్ ని మమ్మల్ని తీసుకువెళ్ళనివ్వండి. మేము ఎన్ని ఆపదలనైనా ఎదుర్కొని దీన్ని తప్పకుండా అందజేస్తాం. అయితే సరే వినండి, మీరు దీన్ని ఏథెన్స్ లో ఆర్థమిస్ కి ఇవ్వాలి. నేను మీరు చేస్తున్న సాయాన్ని ఎన్నటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. లెటర్ మాకు ఇవ్వండి. ఓకే. ఏంటిది? అరే, ఇది నా ట్రాన్స్మిటర్. దీన్ని ఉపయోగించి నువ్వు మాతో మాట్లాడొచ్చు. ఏంటి, దీంతో మాట్లాడొచ్చా? మీకు ఇంద్రజాలం వచ్చనుకుంటాను. ఏ కిత్రేట్స్, నా మాట నీకు వినపడుతుందా? ప్రమాదం కిత్రేట్స్, పర్షియన్ ఆర్మీ వాళ్ళు గ్రీక్ మెసెంజర్ ని వెతుకుతున్నారు. ఇంకో విషయం, ఆ మెసెంజర్ పేరు ఫిలిపీడస్. ఫిలిపీడసా? అవును, అదే. అతన్ని వాళ్ళు పట్టుకున్నారంటే చాలా ప్రమాదం. పడకండి ఫ్రెండ్స్, అతను మాతోనే ఉన్నాడు. ఏంటి? గ్రీస్ విజయం సాధించిన ఉత్తరం దొరికింది. నేను కొరసుకి దాన్ని ఏథెన్స్ కి అందచేయడానికి వెళ్తున్నాం. ఓకే, అయితే సరే కిత్రేట్స్, మేము నిన్ను గ్రీస్ లో కలుస్తాం. జాగ్రత్తగా ఉండు. సరే పద కొరసుకి, ఇక మనం ఆలస్యం చేయకూడదు. అలాగే వెళ్దాం. చూడండి, చాలా థ్యాంక్స్. ఏం పర్వాలేదు, పద. సరే పద. చాలా ఆలస్యమైంది. ఇంతవరకు ఫిలిపిడస్ ఎందుకు రాలేదు? ఫ్రెండ్స్ చూడండి, ఇదేనా ఏథెన్స్ నగరం? మొత్తానికి మనం చేరుకున్నాం. అరే భలే, మనం నిజంగా ఈ పని చేయగలిగామంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఇంకా మనం చేరుకోలేదు, చేరుకోబోతున్నాం. ఆ మందు
ప్రభావం తగ్గిపోతున్నట్టుంది కిత్రెట్సు. నాకు అలసటగా ఉంది. అవును కొరసుకే, నాకు అలాగే అనిపిస్తోంది. ఇంకా మనం 10 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేద్దాం? చెప్పు బుటగురిరా, ఏం విషయం? మేము ఏథెన్స్ నగరం చేరుకున్నాం. ఏంటి, నిజంగానా? మీరు చేరుకున్నారా? కానీ మా అందరినీ బంధించారు. ఏంటి? కానీ ఎలా? మేము నగరంలోకి ప్రవేశించబోతుండగా వీళ్ళు మమ్మల్ని పట్టుకున్నారు. నిజమేది, చాలా ఘోరం. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు పెట్రోకస్? నేను చెప్పాను కదా, నేను పెట్రోకస్ ని కాను. కిత్రెట్సు, ప్లీజ్ మాకు సహాయం చెయ్యి. కంగారు పడకండి, నా మాట జాగ్రత్తగా వినండి. అక్కడ ఆర్తెమిస్ అనే ఒక వ్యక్తి ఉంటారు. ఏంటి ఆర్తెమిస్? చూడండి, మీలో ఎవరైనా ఆర్తెమిస్ అన్న వ్యక్తి ఉంటే దయచేసి ముందుకు రండి. ఆయనకు మెసేజ్ వచ్చింది. చెప్పు, ఏంటా మెసేజ్? ఆర్తెమిస్, నేను కిత్రెట్సుని మాట్లాడుతున్నాను. అరే, ఎవరు మాట్లాడారు? ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? అది తన జేబులో ఉన్న ట్రాన్స్మిటర్ శబ్దం. ఏమిటిది? ఇది చాలా విచిత్రంగా ఉంది. నా మాట జాగ్రత్తగా వినండి. నేను ఆ ముగ్గురు మిత్రుడిని. నా దగ్గర మిస్టర్ ఫిలిపిడస్ మీకు ఇమ్మన్న లెటర్ కూడా ఉంది. నువ్వు చెప్పేది నిజమైతే చీకటి పడే లోపు లెటర్ తీసుకుని ఇక్కడికి రా. ఒకవేళ రాలేదంటే నేను వీళ్ళ ముగ్గురిని చంపేస్తాను, తెలిసిందా? మమ్మల్ని వదిలేయండి. అవును, వదిలేండి. కంగారు పడకండి, మేమిద్దరం సరైన సమయానికి అక్కడికి వచ్చేస్తాం. కిత్రెట్సు, నువ్వు రాకపోతే నేను నిన్ను వదిలిపెట్టాను, అది గుర్తుంచుకో. కిత్రెట్సు, నువ్వు రాలేదంటే మేమందరం చచ్చిపోతాం. నేను దయ్యమై నిన్ను పీక్కు తింటా. అరే, నా మీద నమ్మకం ఉంచు బుటాగురిరా. దీని లోపల ఎవరో కూర్చొని ఉన్నారని నాకు అనిపిస్తోంది. అరే, ఇదేంటి? దీని లోపల ఎవరూ లేరే. అయ్యో, ఏంటి పని? నువ్వు దీన్ని పగలగొట్టేశావు. హలో హలో, ఏమైంది? బుటాగురిరా మాట్లాడమే. వాళ్ళు ట్రాన్స్మిటర్ ని విరిపేసినట్టున్నారు కొరసుకే. కిత్రెట్సు, ఇప్పుడు ఏం చేద్దాం? ఏమైందో మనం వీలైనంత త్వరగా ఏథెన్స్ చేరుకోవాలి. ఏమండి, నా మాట వినండి. ఏంటో చెప్పు. మీకు కాయగూరలంటే ఇష్టమేనా చెప్పండి. చాలా ఇష్టం. అయితే ఏంటంట? చూడండి, మీరు మమ్మల్ని వెళ్ళనిస్తే ఏడాదికి సరిపోయే కూరగాయల్ని నేను మీకు డెలివరీ చేస్తాను. మా కూరగాయలు చాలా బాగుంటాయి. మాకిక్కడ కూరగాయలు కరువేమీ లేదు. కూరగాయలు గుట్ల గుట్లుగా పెట్టుంచారు చూడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం ఫ్రెండ్స్? మనం ఇలాంటి చోటుకు అసలు వచ్చిండకూడదు. అసలు ఇక్కడికి రావాలన్న ఐడియా నీదే అని మర్చిపోయావా? నువ్వు నోర్మై టొంగారి, నాకు అసలే బాధగా ఉంది. నీ వాగుడు కాసే పాపో. బూటాగురిరా, ఇదంతా నువ్వు ముందుగానే ఆలోచించి ఉండాల్సింది. కిత్రెట్సు, నేను ఇక పరిగెట్టలేను. కొరసుకే, మనం ఇంకొంచెం దూరమే వెళ్ళాలి. నేను ఈ పని చేయగలను. కొరసుకే, నీకేమైంది? కాలు నొప్పిగా ఉంది. నీ కాళ్ళు బెనికిందనిపిస్తోంది. ఒక్క నిమిషం ఆగు. చాలా నొప్పిగా ఉంది కిత్రెట్సు, కానీ నువ్వు వెళ్ళడం ఎంతో ముఖ్యం. ఏంటి నువ్వు అనేది? నువ్వు వెళ్ళలేదంటే వాళ్ళందరూ చనిపోతారు. నువ్వు నా గురించి దిగులు పడకు కిత్రెట్సు, నేను బాగానే ఉన్నాను. కిత్రెట్సు, నిన్ను ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళలేను కొరసుకే. నువ్వు నాతో పాటు రావాల్సిందే. నేను నిన్ను ఎత్తుకునే వెళ్తాను. నువ్వు నన్ను ఎత్తుకుంటే ఎలా పరిగెడతావు కిత్రెట్సు? నువ్వు దీని గురించి ఏం దిగులు పడకు, అలా చూస్తూ ఉండు కొరసుకే. కిత్రెట్సు, ప్లీజ్ కిత్రెట్సు, త్వరగా రా. నువ్వు రాలేదంటే ప్రపంచంలోనే గొప్ప వెజిటబుల్ షాప్ నిర్మించాలన్న నా కోరిక కలగానే మిగిలిపోతుంది. అంతేకాక మా ప్రాణాలు కూడా మిగలవు. ఎలాగైతే నీ ప్రాణాలు పోతాయి కదా. నా బుర్ర అసలు పని చేయడం లేదు. కిత్రెట్సు, ఇక నన్ను కిందకి దించేయి, నేను పరిగెట్టగలను. అవసరమేం లేదు, నేను నిన్ను ఎత్తుకోగలను. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నువ్వు ఎంతో మంచివాడివి. ఇప్పుడు బాగా ఆలస్యం అయిపోయింది. ఇలా జరుగుతుందని తెలుసుంటే నేను వేసవిలో ఎక్కువ పుచ్చకాయలు తినుండేవాణ్ణి. నాకు ఇక్కడ పోవడం ఇష్టం లేదు. నేను మా ఇంటికి వెళ్ళాలి. నాకు కూడా ఒక కల ఉంది. చనిపోవడానికి ముందు నేను నిన్ను పంచుకొట్టాలి బూటాగోరీరా. ఏంటి అర్థం లేకుండా వాగుతున్నావు టొంగారి? ఏం లేదు. సమయం గడిచిపోతోంది. మీ మిత్రుడు ఇంకా ఇక్కడికి రాలేదు. నేనిక ఎదురు చూడలేను. వీళ్ళ ముగ్గురిని అంతం చేసేయండి. ప్లీజ్ కాసేపు ఆగండి. మీ సహాయాన్ని నేను జీవితాంతం మర్చిపోను. కిత్రెట్సు, మమ్మల్ని రక్షించు. ఎవరిది ఆ గొంతు?
కిత్రెట్స్ వచ్చేసాడు. కితిరెచ్చు కిత్రిచ్చు వచ్చేసాడు. నేను వచ్చేసాను బుటాగోరిరా. నేను వచ్చేసాను టొంగారి. నేను వచ్చేసాను మియోకో. బాగా ఆలస్యమైనందుకు క్షమించండి. హే కితిరెచ్చు వచ్చేసాడు. చాలా సంతోషంగా కిత్రిచ్చు. వీళ్ళ స్నేహితుడివి నువ్వేనా? జాగ్రత్త, నీకేం కాలేదు కదా? ఇది నిజంగానే ఫిలిపిడస్ పంపిన లెటరే. మనం సాధించాం. గ్రీక్ ఆర్మీ గెలిచింది. భలే ఉంది. టైంకి చేరుకోవడం మంచిదైంది. నువ్వు చాలా మంచివాడు కిత్రిచ్చు. నువ్వు దాదాపు 40 కిలోమీటర్లు పరిగెట్టావు. ఈ పని చేయగలనని అస్సలు అనుకోలేదు. నువ్వు గొప్పవాడు కిత్రెట్స్. అమ్మయ్యా, ఇంకా నేను పరిగెట్టాల్సిన అవసరం లేదు. కిత్రెట్సు, కితిరెచ్చు అరే ఇతనికి ఏం కాలేదు, నిద్ర వస్తుంది అంతే. కాసేపు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. నేను ఈ సహాయాన్ని ఎన్నటికీ మర్చిపోను. ఈ చిన్న కుర్రాడు ఈ లెటర్ ని తేవడానికి ప్రాణాలు పణంగా పెట్టాడు. అలా అనకండి. కిత్రెట్సుకి ఏమీ కాలేదు. ఈ కుర్రాడి శ్రమ వృధా కావడానికి నేను అంగీకరించను. ఇక మనం పర్షియన్ ఆర్మీని ఓడించి తీరాలి. మనం గెలిచి తీరాలి. పదండి. అవును పదండి. కానీ వాళ్ళు పదే బూటగొరిరని పర్షియన్ కమాండర్ అని ఎందుకన్నారు? అవును, అతను అచ్చం బుటాగోరిరా లాగే ఉన్నాడు. ఓహో, ఇక ఛాలెంజ్ కోరసుకే. ఇక ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి. మారదాన్ డిస్టెన్స్ సంగతి తెలియలేదే, దానికోసమేగా మనం ఇక్కడికి వచ్చింది. అరే అవును, అసలు విషయం మర్చిపోయాం ఫ్రెండ్స్. అంటే మనం ఇక్కడికి రావడం వట్టి వృధానన్నమాట. ట్రిప్ వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి? అది వదిలే, ఇప్పుడు క్షేమంగా ఉన్నాం. హిస్టరీ ఎప్పటిలాగా ఉంటే మంచిది. అవును, నువ్వు అన్నది కరెక్టే. మనం వెనక్కి వెళ్లి మారథాన్ చూద్దాం. అవును, కొరుసుకి అనేది నిజమే. ఆఖరి రౌండ్ లో మన అథ్లెట్ ముందు వచ్చుండొచ్చు కదా. నువ్వన్నది కరెక్టే టొంగారి. కిత్రెట్స్ కూడా 40 కిలోమీటర్లు పరిగెత్తాడు. ఇప్పుడు మన అథ్లెట్ తన సత్తా చూపించాలి. అంతా సెటిల్ అయిపోయింది. పదండి ఇంటికి వెళదాం. అవును, ఇంటికి వెళ్దాం. నువ్వు అన్నట్టే చేద్దాం బుటాగోరిరా. పదండి ఇంటికి వెళ్దాం.